హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే, ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకోవాలి అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళకి చెట్టు ఉంటే వాళ్ళు గోరింటాకు ఇచ్చారనమాట. వాళ్ళు కొమ్మలుగా ఇచ్చారు. ఇంకా ఒలుద్దాంలే అని చెప్పేసి నేను మా ఆడబిడ్డ ఇద్దరం కలిసి కూర్చున్నామన్నమాట. సాయంకాలం మేము 4 గంటలకు స్టార్ట్ చేస్తే ఇదంతా ఒలవడం అయ్యేసరికి టైం 5 అయిపోయింది. మా ఆడబిడ్డ పిల్లలు కూడా వచ్చారనమాట, హాలిడేస్ ఉన్నాయి అని చెప్పి. అందుకని అందరం కలిసి పెట్టుకుంటే బాగుంటుందిలే గోరింటాకు అని ఇంకా అందరు వచ్చాక పెట్టుకుంటున్నాము. ఇంకా ఒలవడం అవ్వగానే గోరింటాకు అయితే మిక్సీ వేసేసానమాట. వేసి పక్కన పెట్టేస్తే దీని పని అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా మిక్సీ జార్లో గోరింటాకు వేసుకొని అందులోకి కొన్ని తమలపాకు తొడిమలు, ఇది వక్క కొంచెం దంచి వేసుకున్నాను. ఇంకా తర్వాత అందులోనే నిమ్మకాయ కూడా వేసాను. నేను చింతపండు ఏం వేయను. కొద్దిగా చక్కెర, పెరుగు, అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. మరి నీళ్ళన్నీ కారిపోయేలాగా వేసుకోకుండా కొంచెం గట్టిగా వేసుకోవాలి గోరింటాకు. ఇంక ఇదంతా పని అయిపోయేసరికి టైం 6 అయిపోయింది. గోరింటాకు వేసి కలుపుతుంటేనే బాగా ఎర్రగా అయిపోయినాయి అన్నమాట. వేళ్ళన్నీ బాగా పండుతోంది ఆకు. ఇంకా మేము గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసేటప్పటికి టైం 10:30 అలా అయిందనమాట నైట్. నాకైతే ఇంట్లో వంట పని అదంతా ఏం లేదు ఆ రోజు. ఇది ఏకాదశి రోజు ఈవినింగ్ చేశామన్నమాట ఈ గోరింటాకు ప్రాసెస్ అంతా. నేను ఆ రోజు ఉపవాసం కాబట్టి నాకైతే ఇంట్లో పని ఏం లేదు. మా ఆయన నా ఒక్కడి కోసం నువ్వేం వంట అది ఏం చెయ్యకలే, నేను బయట తెచ్చుకొని తినేస్తాను అన్నారనమాట ఆయన. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు మేము పక్క పక్కనే ఉంటాము. ఇంకా తను ఇంకా వంట చేసుకొని అందరూ తిని పనులు చేసుకొని వచ్చేసరికి 10:30 అయిపోయిందనమాట. ఇంకా రాగానే స్టార్ట్ చేసాం పెట్టుకోవడం. ఇంకా పిల్లలకి తనొకరికి నేనొకరికి పెట్టామన్నమాట. పిల్లలకి 2 చేతులకి పెట్టేశాము. ఇంకా పిల్లలు అవ్వంగానే ఇంకా మేము కూడా పెట్టుకున్నామన్నమాట. నాకు కూడా 2 చేతులకి పెడతాను అనింది, కానీ నేను వద్దులే, నేను ఒక చేతికి పెట్టేసుకుంటాను. పిల్లలకి పెట్టాను కదా, ఇంకా ఒక చేతికి వేళ్ళు అయితే ఎర్రగా అయిపోయాయి కదా, అరచేయి ఒకటి నాకు పెద్దగా పెట్టేసాయి, ఇంకా వేళ్ళకి అది అవసరం లేదులే అన్నాను. అందుకని చెప్పి నాకు అలాగే పెట్టిందనమాట. మళ్ళీ మాదందరిది అయిపోయిన తర్వాత ఇంకా తను కూడా పెట్టుకునింది. మేమైతే ఈ గోరింటాకు పెట్టుకునే టైం అంతా బాగా బాగా ఎంజాయ్ చేసి బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. 1.5 అవర్ బాగా జోక్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా అందరూ కలిసి పెట్టుకుంటే ఇలా ఏది చేసుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకో గోరింటాకు అనగానే ఒక పండగ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకో, మరి నాకైతే అట్లే అనిపిస్తుంది. మామూలుగా ఎప్పుడైనా కూడా గోరింటాకు పెట్టుకున్నా చేతికి చెయ్యి ఎర్రగా ఉంది అంటే ఏదో పండుగ అన్న ఫీలింగే ఉంటుందన్నమాట నాకెందుకో. ఇంకా ఇదంతా అయిపోయేసరికి టైం 11:30 అలా అయిందనమాట. మా ఆయన మా ఆడబిడ్డ బాగా ఇద్దరు జోక్స్ వేసుకుంటూ ఉంటారనమాట. బాగా వాళ్ళు బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ గోరింటాకు పెట్టుకునే టైం అంతా. ఇదండి మేము గోరింటాకు పెట్టుకునేదంతా ఇలా జరిగిందనమాట. ఇదంతా అయిపోయేసరికి 11:30 అయ్యింది. ఇంకా ఆ రోజు నేను ఉపవాసం కాబట్టి నాకు అసలు ఫుల్గా నీరసం వచ్చేసింది. మధ్యాహ్నం పడుకోకూడదు కదా, అందుకని బాగా ఫుల్గా నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా మార్నింగ్ 5కి లేచాను. ఆ రోజు బాగా లేట్ అయిపోయింది, 11:30 అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా అవ్వంగానే ఇంకా వేరే లేట్ ఏం చేయకోకుండా వేరే పనులు పెట్టుకోకుండా పడుకునేసాను అనమాట. ఇంకా ఇదండి మా గోరింటాకు వ్లాగ్. మా చేతులు ఎంత ఎర్రగా పండాయో చూడండి. ఆకు మాత్రం చాలా బాగా పండిందనమాట. అసలు ఫుల్ రెడ్గా అయిపోయింది. అసలు నెక్స్ట్ డేకి అంతా నల్లగా కూడా అయిపోయిందనమాట ఒక పాపకు చెయ్యి అంతా. ఇదండి మా వీడియో. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది లైక్, షేర్, కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.